అందరికీ నమస్కారం. ఈరోజు మనం జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే లీగల్ రైట్స్, అంటే చట్టపరమైన హక్కుల భావన. ముఖ్యంగా లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఇది చాలా కీలకమైన కాన్సెప్ట్. సో దీన్ని మనం డీటెయిల్డ్గా పరిశీలిద్దాం. సరే, ఈ టాపిక్ని మనం ఎలా కవర్ చేయబోతున్నామంటే ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో వెళ్దాం. ఫస్ట్ అసలు లీగల్ రైట్ అంటే ఏంటి, దాని బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత సాల్మన్ చెప్పిన 5 ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ దీని వెనకున్న విల్ థియరీ, ఇంట్రెస్ట్ థియరీ మధ్య ఉన్న తేడాలేంటో చర్చిద్దాం. ఫైనల్గా ఈ హక్కులని ఎలా వర్గీకరిస్తారు, ఇంకా ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆన్సర్ ఎలా రాయాలో కూడా చూద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. లీగల్ రైట్స్, కోర్ కాన్సెప్ట్స్. చూడండి, ఏ కాన్సెప్ట్కైనా దాని డెఫినిషన్తోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలంటే ఇది ఫస్ట్ స్టెప్. సో అసలు ఈ చట్టపరమైన హక్కు అంటే ఏంటో మనం క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. చూడండి, ఫేమస్ జ్యూరిస్ట్ జాన్ సాల్మండ్ ఇచ్చిన ఈ కొటేషన్ చాలా ఫండమెంటల్. ఆయన ఏమంటారంటే, ఏ రైట్ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ రికగ్నైజ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై ఎ రూల్ ఆఫ్ రైట్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఒక హక్కుని కేవలం మన కోరికగా కాకుండా చట్టం ద్వారా రక్షణ పొందిన ఒక ఇంట్రెస్ట్గా, అంటే ప్రయోజనంగా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, చట్టం గుర్తించి ప్రొటెక్ట్ చేసే ఒక ఇంట్రెస్టే రైట్. ఓకే, ఈ డెఫినిషన్ని మనం ఇంకాస్త బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఒక లీగల్ రైట్కి ముఖ్యంగా 3 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఒకటి, అది చట్టం గుర్తించిన ఒక ఇంట్రెస్ట్ అయి ఉండాలి. 2, ఆ రైట్కి కరెస్పాండింగ్గా, అంటే దానికి సంబంధించి ఇతరుల మీద ఒక డ్యూటీ ఉండాలి. ఇక 3, ఎవరైనా ఆ హక్కుని వయోలేట్ చేస్తే స్టేట్, అంటే రాజ్యం, దాన్ని ఎన్ఫోర్స్ చేయగలగాలి. ఈ 3 ఎలిమెంట్స్ కలిస్తేనే మనం దాన్ని ఒక పూర్తిస్థాయి లీగల్ రైట్ అంటాం. సో దీన్నొక సింపుల్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే, లీగల్ రైట్ అంటే లా రికగ్నైజ్ చేసిన ఇంట్రెస్ట్. ఈ రైట్కి ఎప్పుడూ ఒక డ్యూటీ అటాచ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ డ్యూటీని పాటించకపోతే స్టేట్ రంగంలోకి దిగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కీ ఇంగ్లీష్ టర్మ్స్, అంటే రైట్, ఇంట్రెస్ట్, డ్యూటీ, స్టేట్, వీటి మధ్య ఉన్న లింక్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదే సాల్మండ్ అనాలిసిస్. ఇది ఎగ్జామ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. సాల్మండ్ ఏం చెప్పారంటే, ప్రతి లీగల్ రైట్లోనూ ఖచ్చితంగా 5 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటో మనం అర్థం చేసుకుంటే ఒక రైట్ యొక్క స్ట్రక్చర్ ఏంటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఈ 5 ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఒకటి, ద పర్సన్ ఆఫ్ ఇన్హెరెన్స్, అంటే ఆ హక్కు ఎవరికుందో ఆ వ్యక్తి. 2, ద పర్సన్ ఆఫ్ ఇన్సిడెన్స్, అంటే ఆ డ్యూటీ ఎవరి మీద ఉందో ఆ వ్యక్తి. 3, కంటెంట్ ఆఫ్ ద రైట్, ఏం చేయాలి లేదా ఏం చెయ్యకూడదు అనేది. 4, ఆబ్జెక్ట్ ఆఫ్ ద రైట్, ఆ రైట్ దేనికి సంబంధించింది అనేది. ఇక 5, టైటిల్, ఆ హక్కు ఆ వ్యక్తికి ఎలా వచ్చింది అనేది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఏ అనే వ్యక్తి ఒక ల్యాండ్ కొన్నాడు అనుకుందాం. ఇక్కడ ఏ ఏమో పర్సన్ ఆఫ్ ఇన్హెరెన్స్. ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరూ పర్సన్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఎందుకంటే వాళ్ల ల్యాండ్లోకి రాకూడదు అనే డ్యూటీ వాళ్ల మీద ఉంటుంది. ఆ ల్యాండ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వడం అనేది కంటెంట్. ఆ ల్యాండ్ ఏమో ఆబ్జెక్ట్. ఇక సేల్ డీడ్ అనేది టైటిల్. చూసారా, ఈ 5 ఉన్నప్పుడే అది ఒక కంప్లీట్ లీగల్ రైట్ అవుతుంది. సరే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం కొంచెం ఫిలసాఫికల్గా ఆలోచించబోతున్నాం. అసలు లీగల్ రైట్స్ యొక్క పర్పస్ ఏంటి, వాటి వెనుకున్న ఐడియాలజీ ఏంటి? దీని గురించి 2 మేజర్ థియరీస్ ఉన్నాయి, విల్ థియరీ ఇంకా ఇంట్రెస్ట్ థియరీ. అసలు ఈ రైట్స్ అనేవి మన సంకల్పాన్ని, అంటే మన చాయిస్ని ప్రొటెక్ట్ చేయడానికా, లేక మన ప్రయోజనాల్ని, అంటే మన బెనిఫిట్స్ని ప్రొటెక్ట్ చేయడానికా అనేదే ఇక్కడ మెయిన్ డిబేట్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విల్ థియరీ, దీన్నే చాయిస్ థియరీ అని కూడా అంటారు. దీని ప్రకారం ఒక రైట్ అంటే మన విల్ని, అంటే మన చాయిస్ని ఎక్స్ప్రెస్ చేసే పవర్. ఇంకోవైపు ఇంట్రెస్ట్ థియరీ, దీన్ని బెనిఫిట్ థియరీ అంటారు. దీని ప్రకారం ఒక రైట్ అనేది మన ఇంట్రెస్ట్ని, అంటే మన బెనిఫిట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఈ థియరీస్ని సపోర్ట్ చేసిన వాళ్లలో క్యాంట్, హేగల్ ఏమో విల్ థియరీ వైపు ఉంటే, ఇరింగ్ బెంథమ్ లాంటి వాళ్లు ఇంట్రెస్ట్ థియరీ వైపు ఉన్నారు. ఈ డిబేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న కార్పొరేట్ రైట్స్ లేదా ఎన్వైరన్మెంటల్ రైట్స్ లాంటి కొత్త కాన్సెప్ట్స్కి ఇవే ఫిలాసాఫికల్ బేస్ అన్నమాట. అయితే ఈ 2 థియరీస్లోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, విల్ థియరీని తీసుకుంటే
అసలు విల్ లేనివాళ్లు అంటే చిన్నపిల్లలు లేదా మెంటలీ ఇన్కెపాసిటేటెడ్ పీపుల్ యొక్క రైట్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మరి ఇంట్రెస్ట్ థియరీ సంగతేంటి? దానిలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ ఇంట్రెస్ట్కి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేయడం చాలా కష్టం. ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, వాటి క్రిటిసిజమ్స్ని కూడా మెన్షన్ చేస్తే మీ ఆన్సర్కి ఇంకా వెయిట్ పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, థియరీస్ నుంచి ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాలకి వద్దాం. లీగల్ రైట్స్ అన్నీ ఒకేలా ఉండవు. వాటి నేచర్ని బట్టి, వాటిని ఎలా ఎన్ఫోర్స్ చేయొచ్చు అనేదాన్ని బట్టి వాటిని రకరకాలుగా క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ని మనం అర్థం చేసుకుంటే లీగల్ సిస్టంలో ఈ రైట్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయో క్లియర్గా తెలుస్తుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఒకటుంది. అదే రైట్స్ ఇన్ రెమ్ వర్సెస్ రైట్స్ ఇన్ పర్సనం. రైట్ ఇన్ రెమ్ అంటే ఇది యావత్ ప్రపంచానికి వ్యతిరేకంగా మనకుండే హక్కు. సింపుల్గా చెప్పాలంటే మన ప్రాపర్టీ మీద మనకున్న రైట్. మన ప్రాపర్టీలోకి ఎవరూ రాకూడదు కదా, అది రైట్ ఇన్ రెమ్. మరి రైట్ ఇన్ పర్సనం అంటే ఏంటి? ఇది కేవలం ఒక స్పెసిఫిక్ పర్సన్ మీద మాత్రమే మనకుండే హక్కు. ఉదాహరణకి ఒకరికి అప్పు ఇచ్చారనుకోండి, ఆ డబ్బుని తిరిగి అడిగే హక్కు ఆ ఒక్క వ్యక్తి మీదే ఉంటుంది, ప్రపంచంలో అందరి మీద కాదు. అదే రైట్ ఇన్ పర్సనం. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని ముఖ్యమైన క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి పర్ఫెక్ట్ మరియు ఇంపర్ఫెక్ట్ రైట్స్. కోర్టులో ఎన్ఫోర్స్ చేయగలిగితే అది పర్ఫెక్ట్ రైట్. అలా చేయలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ టైం అయిపోయిన అప్పు లాంటిది, అది ఇంపర్ఫెక్ట్ రైట్. అలాగే పాజిటివ్ మరియు నెగటివ్ రైట్స్. ప్రభుత్వం మనకు విద్యను అందించాలి అనేది ఒక పాజిటివ్ రైట్. మన ప్రైవసీలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు అనేది ఒక నెగటివ్ రైట్. ఇవి కాకుండా ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్టీ రైట్స్, మన స్టేటస్కి సంబంధించిన పర్సనల్ రైట్స్ అని కూడా ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ రైట్స్లో ఉన్న వెరైటీని మనకు చూపిస్తాయి. ఇప్పుడు మనం ఇంకొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ చూద్దాం. అదే హోఫెల్డ్ అనాలిసిస్. ఇది లీగల్ రిలేషన్స్ని చాలా డీప్గా అనలైజ్ చేస్తోంది. సాధారణంగా మనం రైట్, డ్యూటీ అనే జంట గురించే మాట్లాడుకుంటాం. కానీ హోఫెల్డ్ ప్రివిలేజ్, పవర్, ఇమ్యూనిటీ లాంటి మరికొన్ని కాన్సెప్ట్స్ని కూడా పరిచయం చేసి మొత్తం లీగల్ రిలేషన్షిప్స్ని ఒక టేబుల్ లాగా చూపిస్తారు. ఇది లీగల్ రిలేషన్స్ని చాలా ప్రిసైజ్గా అంటే ఖచ్చితత్వంతో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసే ఒక పవర్ఫుల్ టూల్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం. ఈ నాలెడ్జ్ మొత్తాన్ని ఎగ్జామ్లో ఒక మంచి ఆన్సర్గా ఎలా ప్రెజెంట్ చేసి ఎక్కువ మార్కులు సంపాదించాలో చూద్దాం. ఈ లాస్ట్ సెక్షన్ మీకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ స్ట్రక్చర్ని ఇస్తుంది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో 15 లేదా 20 మార్కులకి లీగల్ రైట్స్ మీద క్వశ్చన్ వస్తే దానికి కాంప్రహెన్సివ్ ఆన్సర్ ఎలా రాయాలి, ఇప్పుడు మనం చూడబోయే ఫ్రేమ్వర్క్ని ఫాలో అయితే చాలు. గుర్తుపెట్టుకోండి, మీ ఆన్సర్కి ఒక మంచి స్ట్రక్చర్ ఉండాలి. ఫస్ట్, ఇంట్రడక్షన్లో సాల్మండ్ లాంటి జ్యూరిస్ట్స్ ఇచ్చిన డెఫినిషన్తో స్టార్ట్ చేయండి. లీగల్ రైట్ అంటే లీగలీ ప్రొటెక్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్పండి. ఆ తర్వాత మెయిన్ బాడీలో పార్ట్ ఏలో సాల్మండ్ చెప్పిన 5 ఎలిమెంట్స్ని ఎగ్జాంపుల్స్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. పార్ట్ బిలో విల్ థియరీ ఇంకా ఇంట్రెస్ట్ థియరీ రెండిన్ని కంపేర్ చేస్తూ వాటి ప్రొపోనెంట్స్ని, క్రిటిసిజమ్స్ని మెన్షన్ చేయండి. పార్ట్ సిలో రైట్స్ ఇన్ రెమ్, రైట్స్ ఇన్ పర్సనం లాంటి ముఖ్యమైన క్లాసిఫికేషన్స్ గురించి రాయండి. ఇక ఫైనల్గా కంక్లూజన్లో రైట్స్ అనేవి డ్యూటీస్తో ముడిపడి ఉంటాయని, ఇవే మన లీగల్ సిస్టమ్కి ఫౌండేషన్ అని సమ్మరైజ్ చేస్తూ ముగించండి. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే మీ ఆన్సర్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సరే, ఈ సెషన్ని ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈరోజు మనం చూస్తున్న డిజిటల్ ప్రైవసీ, ఏఐకి పర్సనాలిటీ ఇవ్వాలా లేదా అనే చర్చ, ఎన్విరాన్మెంటల్ రైట్స్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి కదా. మరి మనం ఇందాక మాట్లాడుకున్న ట్రెడిషనల్ థియరీస్ ఈ కొత్త ఛాలెంజెస్ని ఎదుర్కోగలవా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జూరిస్ప్రుడెన్స్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.